నమస్తే అమ్మా. అమ్మా, ఇప్పుడు మనం వంటగదిలో స్టవ్ని లక్ష్మీదేవిగా భావిస్తామమ్మా. అంటే ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి అలా మనం అనుకుంటూ ఉంటాము. ఒకవేళ మనం శుభ్రంగా ఉంచుకోలేదనుకోండి, అసలు ఏ విధంగా ఎఫెక్ట్ అనేది మనకుంటుంది? రోగాలు వస్తాయి. హ్మ్. శుభ్రంగా ఎందుకు ఉంచుకోమన్నారు? దాని మీద నిన్న రాత్రి వండిన వంటలు ఉండుంటే కుళ్ళిపోయి దాంట్లో పురుగులు పట్టి మళ్ళీ నువ్వు ఇప్పుడు ఫ్రెష్గా వండుకునే వాటిలో ఆ పురుగులు వచ్చి నీకు లేనిపోని ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇలా చెప్తే వాళ్ళు చేయరు. ఏం కాదులే అంటారు. అందుకని అదొక రీజన్. ఇప్పుడు మన పల్లెటూరులోకి మీరు వెళ్ళండి. ధాన్యం పెట్టుకునే గాదెలను ఉండేవి. వాటికి పూజలు చేసేవారు. ఎందుకు చేసేవారు? మన కడుపు నింపే అన్నం. అవును. దానికి పూజ చేసుకునేవారు. పొయ్యిలు కూడా ఇప్పుడంటే మనకి గ్యాస్ పొయ్యిలు వచ్చాయి. మనం ఏం చేయట్లేదు, చెయ్యలేం కూడా. వదిలేద్దాం. పాతది మళ్ళీ పాత దానికి ఎందుకు వెళ్ళడం? ఫార్వర్డ్ అయిపోయాం కదా మనం. అవును. సో వీటిని నీట్గా ఉంచాలి. నువ్వు అలకక్కర్లేదు పేడ పెట్టి. పేడ ఎందుకు అలికేవారు అప్పుడు? క్రిమికి సంహారిణి అది. అవును. ఆవు పేడతో అలికేవారు. ముగ్గు పెట్టేవారు. ముగ్గు మనం ఇప్పుడు బియ్యం పిండి పెడుతున్నాం. అప్పుడు సున్నపు రాళ్ళు ఉండేవి. ఆ సున్నం గీతల్లా గీస్తే బయట నుంచి వచ్చే తేళ్ళు జెర్లు పాములు లోపలికి రావు. సాయంత్రం కళ్ళాపి జల్లేవారు ఆవు పేడ. ఆ స్మెల్కి కూడా ఇవి వచ్చేవి కాదు. సో ఇప్పుడు అవన్నీ ఏం లేవు కదా. కనీసం పొయ్యి శుభ్రంగా ఉంచుకుని మనకేంటంటే భక్తి అనేది ఎందుకు చెప్తున్నారంటే భయపడతామని. ఆ భయంతోటైనా చేస్తామని. నిజంగా పొయ్యి శుభ్రంగా లేకుండా అది అన్హైజీనిక్ చేసుకోవాలి. రాత్రి మనం పడుకునే టైంలో ఏదో ఒక 5 నిమిషాలు క్లీన్ అయిపోతుంది. తుడి చేసుకుని శుభ్రంగా పెట్టుకుంటే రేపు వండుకున్న వంట హైజీనిక్గా ఉంటుంది. సైంటిఫిక్ కదా ఇప్పుడు. హైజీనిక్ కదమ్మా. నువ్వు అక్కడే నిన్న రాత్రి తిన్న గిన్నెలు అక్కడే పడేసి ఆ పక్కనే షింకులో వేసేసుకుని ఆ పక్కనే పొయ్యి ఉంటుంది కదా. ఆ పొయ్యి క్లీన్ చేయలేదు. ఇక్కడ తిన్న గిన్నెలు క్లీన్ చేయలేదు. అందులో సగం సగం తిని అందరూ క్లీన్గా ఎవరు తినరు ఫుడ్. అదొక ట్రెండ్ అనమాట. కొంచెమైనా వదిలేయాలి. సగం వదిలేస్తారు. రాత్రి అంతా ఎలకలు బొద్దింకలు ఏమేమి రావాలో అన్నీ వస్తాయి. వచ్చి వాటి మీద చక్కగా ఉంటాయి. మళ్ళీ అవన్నీ పక్కనే పొయ్యి ఉంటుంది. ఆ పొయ్యి నిండా పెడతాయి అవన్నీ కదా. ఎగ్స్ అవన్నీ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. సో మళ్ళీ నువ్వు పెట్టినా మనకు కనిపించవు. మనకు కనిపించదు. అంటే మేము పొయ్యి వెలిగించాం కదా, గిన్నె వేడయింది కదా. మనం అద్వైతానికి వెళితే ఏముండదు అక్కడ కదా. అది మనం అద్వైతంగా ఆలోచించకుండా నువ్వు పొయ్యి మీద పెడతావు, మిగతా దినుసుల కోసం వెళతాయి అందులోకి, మనకి కనిపించదు. ఈ తర్వాత నువ్వు నూనె వేసి పోపులు వేసి ఏం వేసినా ఆ వాటిని మనం తింటున్నాం కదా. నాన్ వెజిటేరియన్స్ ఓకే తింటారు, వెజిటేరియన్స్ కూడా ఇది వెళ్ళిపోతారు కదా. బ్యాక్టీరియా వెళ్ళిపోతుంది. అందుకని శుభ్రంగా చేసుకుంటే అన్నం వండేటప్పుడు పొయ్యికి ఇదివరకు దండం పెట్టుకునేవారు, పూజ చేసేవారు. అంటే అన్నపూర్ణ అని అర్థం, లక్ష్మి అని మనం అనుకుంటాం. అన్నపూర్ణ లక్ష్మి ఆవిడ కడుపు నింపుతోంది, మన బతకడానికి గల శక్తి ఇస్తోంది ఆవిడ. శక్తి స్వరూపిణి కాబట్టి అన్నానికి విలువనిచ్చి గౌరవాన్నిచ్చి ఆవిడకి ఒక దండం పెట్టాలి అంటే అది శుభ్రంగా ఉండాలి కదా. శుభ్రం లేకుండా నువ్వు దండం పెట్టావు కదా. ఓ అగరబత్తిని వెలిగించి కనీసం పక్కన పువ్వు ఉంటే పెట్టు, లేదు మాని. దండం పెట్టాలి అంటే ఫస్ట్ అది బాగుండాలి, మనకి మనసులోంచి రావాలి కదా. మనం మనసులో భావించుకుంటాం. దండం దేనికి పెడతాం? ఒక గురువుకో లేదా తల్లిదండ్రికో దేవతకో దండం పెట్టుకుంటాం. ఆ భావన మనసులో రావాలి అంటే శుచి శుభ్రంగా ఉండాలి అంతే. మడి తడి అంటూ వేరే కాదు, అది శుచి శుభ్రత అంతే. అక్కడ శుభ్రంగా లేకపోతే నువ్వు దండం పెట్టాలని ఫీల్ రాదు నీకు కదా. అందుకని రాత్రే శుభ్రం చేసుకుని ఎన్ని పనులున్నా ఆ పొయ్యిని క్లీన్ చేసేసుకుని ఈ గిన్నెలు పనివాళ్లే వస్తారు, పక్కనే షింకులో పెట్టుకోకుండా బయట బాల్కనీ సపరేట్. సగం సగం ఉన్న ఫుడ్ని ఏం చేయాలి? ఏదో డస్ట్బిన్లో వేసేసి దాన్ని ట్యాక్ కట్టేసి వీటిలో నీళ్ళు ఫిల్ చేసి వదిలేస్తే బ్యాక్టీరియా బయటికి రాదు వాటర్లోంచి. ఇంకా మనం అంత చేయలేము అని అంటే పోనీ బయట పెట్టేసాం. అది చేసుకుని అది చేస్తే ఏంటంటే కొంతమంది ఏమంటారు, లక్ష్మీదేవి అని అన్నాం కదా, నువ్వు అడిగావు కదా. లక్ష్మి అనేది ఏమి కాదమ్మా, మన ఆరోగ్యం, ఐశ్వర్యం, డబ్బు రావాలి. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే వెళ్ళి సంపాదించేస్తావు కదా. బ్యాలెన్స్, ఆ స్థిరత్వం ఉండాలి కదా. ఇవన్నీ ఉండాలి అంటే నీకు అక్కడ శుభ్రత ఉండాలి. ఇలా చెప్తేనే మనం వాళ్ళకి కొంచెం అర్థం చేసుకుంటాం. భయపెట్టేసామనుకో, హిందూ ధర్మంలో అందరూ భయపెట్టేస్తారు.
భయపెట్టకూడదు. భయం ఏం లేదు. మన ఆరోగ్యానికి సంబంధించిన సూత్రాలనే మన పూర్వీకులు దాన్ని సిద్ధాంతాలు వేదాల రూపంలో మనకి ఇచ్చారు. వాటిని కొంతమంది భయపెడుతున్నారు. దానికి భయం ఏమక్కర్లేదు. మనకి ఇప్పుడు కాదు, ఈ వైరస్ల గురించి ఎప్పుడో చెప్పారు మనకి చెరకుడు వాళ్ళను, ఆ మహర్షులు మనకి ముందే ఉన్నాయి ఇవన్నీ. కాకపోతే మన వాళ్ళు దాన్ని పట్టించుకోక మనం బయట దాని కోసం పరిగెడుతున్నాం, మనది వదిలేసుకుంటున్నాం. మన ఆయుర్వేదంలో లేనిది లేదు కదా. అప్పట్లో మెడిసిన్స్ ఏం లేవు, ఆయుర్వేదమే ఉండేది. ఈ పొయ్యిలు క్లీన్ చేసుకోవడం అనేది కూడా అది ఒక దాంట్లోని భాగం. దాన్ని క్లీన్ చేసుకొని మీరు హాయిగా వండుకోండి. మీ దగ్గర ధనం, ఆస్తి, సంపద, ఆరోగ్యం అన్నీ కలిసి వస్తాయి. అప్పుడు మీకు దాని మీద వండుకునేటప్పుడు అది దేవతలాగే కనిపిస్తుంది. అప్పుడు దాన్ని అగ్నిహోత్రుడు అని అందుకే అన్నారు. మనం ఏదైనా తినేటప్పుడు మనం బయటికి ఎక్కడికి పెట్టి చేయలేము, ఇప్పుడు ఎవరికి వెళ్ళి ఇవ్వలేము. అందుకే స్నానం చేసి వండండి అంటారు. ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ స్నానం చేయాలి. మాకు స్నానం చేయడానికి కుదరదు అంటారు. తప్పు. నువ్వు ఒళ్ళు రుద్దుకుని స్నానం చేయకు. పక్క నుంచి లేవగానే బ్రష్ చేసుకొని డైరెక్ట్ బాత్రూంలోకి వెళ్ళిపోండి. 2 చెంబులు నీళ్ళు పోసుకోండి. శుద్ధి అంటే బ్యాక్టీరియా పోయిందా లేదా. నువ్వు రాత్రంతా నిద్రపోయి ఉంటావు, బ్యాక్టీరియాస్ ఉంటాయి కదా, ఉంటాయండి. ఆ బ్యాక్టీరియా స్నానం చేసేసి కొంచెం డెటాల్ వాటర్లో కలిపేసుకో. స్నానం చేసేసి ఈ పాచి బట్టలు వదిలే, తర్వాత నీ ఉతికిన నైటీయే వేసుకుని నువ్వు వంటకెళ్ళు. అప్పుడు ఆ వంటను నువ్వు నైవేద్యంగా పెట్టచ్చు. అప్పుడు అది వంట అవ్వదు, అది ప్రసాదం అవుతుంది. ఎప్పుడైతే నువ్వు భగవంతుడికి అర్పిస్తావో అది ప్రసాదం అవుతుంది కదా. ఆ ప్రసాదాన్ని మనం భుజించామనుకోండి, తింటే మనకి ఆరోగ్యం కదా. భయంతో వండుతాం. అది అమ్మో దేవుడికి వండుతున్నాం, అన్నం నైవేద్యం పెట్టాలి, రోజు పిండి వంటలు ఏం పెట్టక్కర్లేదు, అన్నం వండుతాం కదమ్మా. పప్పు పిల్లలు ఎవరో ఒకరు ఉంటారు, వండుతాం కదా పప్పు. ఆ పప్పు వేసి నెయ్యి వేసి అన్నం నైవేద్యం పెట్టండి చాలు. మిగతా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, అవి పెట్టకండి నైవేద్యం. ఇది ఒకటి పెట్టండి చాలు, అంతే. నైవేద్యం అయిపోయింది కదా. ఫస్ట్ నువ్వు అన్నంలోనే నీ కూరలు ఏం చేసుకున్నా సెకండ్ కలుపుకుంటావు. అవును కదా. ఎప్పుడైతే నైవేద్యం పెట్టామో అది ప్రసాదం అయిపోయింది. నీకు హెల్త్ మన మనసులో ఏమనిపిస్తుందో తెలిసిన, ఈవేళ మన ఇంట్లో దేవుడికి నైవేద్యం పెట్టి ప్రసాదం తినొచ్చాం, ఈవేళ మనకు అన్ని పనులు అవుతాయి. పాజిటివిటీ కదా. నీ మైండ్లో ఏది ఉంటుందో అదే మనకి జరుగుతుంది. మానవుడు తలుచుకుంటే చెయ్యలేని పని లేదు కలియుగంలో కదా. అంటే మనం అంత శక్తి ఇచ్చాడనమాట భగవంతుడు కలియుగంలో ఉన్న వాళ్ళకి. మనం తలుచుకున్నాము అంటే ఆ పని కరెక్ట్గా అవుతుంది. నువ్వు మంచి అవుతుంది అని అనుకోమ్మా, మంచే జరుగుతుంది. నువ్వు భయంగా వెళ్ళావనుకో ఆ పని జరగదు. ఎందుకని? నీ మనసే నీకు చెప్తుంది నేను చేయలేను అని అనుకుంటూ వెళ్ళావనుకో, అక్కడికి నీకు వచ్చినా కూడా నువ్వు చెప్పలేవు అది. అవునండి, కరెక్ట్ కదా. ఇలాంటివి అందుకనే భయం ఎందుకు చెప్తారంటే, ఇవన్నీ నువ్వు శుభ్రంగా చేసావనుకో, నువ్వు వెళుతూనే నువ్వు అనుకుంటావు, వెళ్ళేటప్పుడు చక్కగా హ్యాపీగా వెళ్తావు. ఏంటని? ఈవేళ పొయ్యి శుభ్రం చేసుకున్నాను, వంట వండాను, దేవుడు నైవేద్యం పెట్టాను. పూజ నువ్వు దేవుడి గదిలో కూర్చుని గంటల తరపుడు చేయక్కర్లేదు. నిలబడే నీ దేవుడి గదిలోనే ఒక పక్కన ఏదో అన్నపూర్ణ విగ్రహం పెట్టుకో, ఈ పొయ్యి మించే నువ్వు దండం పెట్టు, ఆవిడకి చేయి చూపించేసి నైవేద్యం అక్కడ అయిపోయింది. తీసుకెళ్ళి అంత టైం ఉండదు, ఎందుకంటే 10 అయ్యేసరికి అందరూ ఇల్లు వదిలేయాలి. సో గిన్నె తీసుకొచ్చి పొయ్యి దగ్గర నుంచి మనం పూజ గదిలోకి తీసుకొచ్చి అక్కడ కూర్చుని ముగ్గు వేసి పెట్టాలి. ఏమీ అక్కర్లేదు. రాత్రి పొయ్యి శుభ్రంగా కడుక్కున్నావు కదా, స్నానం చేసి మడిగా ఉండేవు కదా, అది అక్కడ మడి అయిపోయింది కదా. నైవేద్యం అక్కడే పెట్టేసేయండి. ఆ తర్వాత మీ డబ్బాల్లో పెట్టేసుకోండి. ప్రసాదం అది. నీకు ఫీల్ ఏమనిపిస్తుంది? ఇవాళ ప్రసాదం తిన్నాను, నా పని సక్సెస్ఫుల్ అవుతుందని కరెక్ట్గా అవుతుంది. రోజు ఈ పని చేయండి. 2 రోజులు 3 రోజులు కష్టం అనిపిస్తుంది, థర్డ్ డే అది హ్యాబిట్ అయిపోతుంది. ఎవ్వరు మనం లేపక్కర్లేదు, లేవగానే వెళ్ళిపోతాం, స్నానం చేసేస్తాం. చేతనైన వంట రోజు మనం రకరకాలు చెయ్యాలి అనేం లేదు. పప్పు అన్నం నీకు ఏది తోస్తాడు. లేదండి నేను ఉత్తి అన్నం వండాను, ఆవకాయ పిల్లలకి కలిపేసి పెట్టేద్దాం, ఓకే. ఆ ఉత్త అన్నంలోనే కొంచెం బెల్లం ముక్క పెట్టేసి నెయ్యి వేసేసి నైవేద్యం పెట్టేసి చాలు. అలా చేయాలంటారు. దానివల్ల ఏంటంటే మనకి మంచి జరుగుతుంది. చాలా చక్కగా తెలియజేస్తారండి, ధన్యవాదాలు.